హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. మా యానివర్సరీ రోజు అయితే ఫస్ట్ ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంట్లో పూజ అయితే జరుపుకోవాలి కదా, దేవుళ్ళన్నిటికి బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ అయితే కంప్లీట్ అయ్యాక అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము. సో రుషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి అయితే బయలుదేరాము. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్కి ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో టెంపుల్ అయితే ఇదే, వచ్చేసాము పైకి. టెంపుల్ పైకి అయితే వచ్చాము. చూడండి, లోపలికి అయితే ఫోన్ అలౌ చేయరు. సో అలా బ్యాక్ సైడ్ వెళ్ళి ఫొటోస్ అయితే దిగుదామైతే వెళ్ళాము. ప్రసాదం ఇచ్చారు, పరవన్నం. ఆ రోజు ప్రసాదం అయితే మా ఆయన నేను తినేసాము. సో ప్రసాదం తిన్నాక కొన్ని పిక్స్ అవి దిగాలనేసి కెమెరాతో అని బయలుదేరిపోయాము. తొందరగా దర్శనం అయితే చేయించుకొని కిందకైతే వచ్చేసాము. పిక్స్ వీడియోస్ కూడా కొన్ని దిగాము. అవి నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఈవినింగ్ రోజు అయితే కేక్ కటింగ్ అయితే చేసాము మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. కేక్ అయితే తీసుకోవడానికి అయితే బేకరీ షాప్కి వచ్చాము. కేక్ తీసుకున్నాము. బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని హ్యాపీ యానివర్సరీ అని కేక్ మీద వేయించాము. సో వాళ్ళ ఇంట్లో అయితే కేక్ కటింగ్ అయితే అలా జరిగింది. చూడండి, నా వీడియో ఎంతవరకు నచ్చింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ చేసి మా ఆయన నాకు తినిపించారు కేక్ అయితే. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇంటికి అయితే బయలుదేరిపోయాము. వీడియో అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.